నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీరామ్. తేజ సజ్జా ఇతని యొక్క మిరాయి చిత్రం అయితే ఈరోజు చాలా ఘనంగా అయితే రిలీజ్ అయింది. ఓవరాల్గా పాన్ ఇండియన్ లెవెల్లో రిలీజ్ అయింది. ఓవరాల్గా ఈ సినిమాకి సంబంధించి మంచి రివ్యూ సినీ మరియు రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉంది చిత్రం? అంటే విజువల్గా బాగుంది సినిమా. ఓకే. విజువల్గా డిజైన్ చేసుకునే ఈ సినిమా తీయటానికి ముందుకు కదిలాడు ఆయన, కార్తీక్ ఘట్టమనేని. అయితే ఇతని ప్రోగ్రామ్ మొత్తం కూడా అంటే అతను కెమెరామెన్ కూడా అవటం వలన చాలా కాన్షియస్గానే ప్రతి విజువల్ చాలా బాగుంది సినిమా. ప్రతి ఫ్రేము చాలా పద్ధతిగా వెళ్ళింది. అలాగే చాలా గ్రాండియర్గా కనిపించింది. విఎఫ్ఎక్స్ అలాగే రియల్ లొకేషన్స్లో జరిగిన షూటు ఇవన్నీ బాగా మ్యాచ్ చేసుకుంటూ వెళ్ళాడు. అలా సినిమా విజువల్గా బాగుంది. అంటే కంటెంట్ పరిస్థితి ఏమిటి అంటే కంటెంట్లో చాలా గందరగోళాలు ఉన్నాయి. ఈ గందరగోళాలను అధిగమించే స్థాయిలో విజువల్ ఉంది. కానీ కంటెంట్ కూడా బాగుంటుంటే విజయం ఇంకొంచెం పెద్దది అయి ఉండేది. అంటే కన్ఫ్యూజన్ ఉంది. అశోకుడితో మొదలవుతుంది సినిమా. కళింగ యుద్ధం, అశోకుడు అని మొదలు పెడతాడు. మొదలుపెట్టిన తర్వాత నిజానికి కళింగ యుద్ధం తర్వాత అశోకుడిలో అతనికి ఒక అంతర్మథనం మొదలవుతుంది. మొదలయ్యి నెమ్మదిగా బౌద్ధం వైపు వెళ్ళిపోతాడు. అంటే యుద్ధాలు అనే వాటి వలన జరిగేటువంటి జన నష్టం, అలాగే ఈ యుద్ధ రంగంలో చనిపోయారు అని అనుకోవడానికి లేదు. వీళ్ళ వెనకాల ఇంకొన్ని మరణాలు సంభవిస్తాయి. కాబట్టి ఇంతమందిని చంపాల్సిన అవసరం ఉందా అన్న పద్ధతిలో ఆయన డీవియేట్ అవుతాడు. కానీ చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది తనలో. అంటే రాజ్యం అనేది ఖచ్చితంగా వీరభోజ్యమే. మరి దాని నుంచి రాజ్యాన్ని కాపాడుకోవటం ఎలాగా, ప్రజల చేతుల్లోకి అప్పచెబితే ఎలాగా, ఇలా చాలా గందరగోళాల మధ్య చాలా చర్చ జరుగుతుంది అతని జీవితంలో. అయితే ఈ సినిమాలో అవేవి పట్టించుకోలేదు. ఆయన బౌద్ధంలోకి వెళ్తాడు. బౌద్ధంలో కూడా చాలా డిస్కషన్స్. ఆయన సంస్కరణవాదిగా మారిపోతాడు తర్వాత. ఈ సినిమాలో ఈ గొడవలు ఏవి పట్టించుకోకుండా ఆయన ఏదో 9 గ్రంథాలలో తన జ్ఞానాన్ని పదిలపరిచాడు అని చెప్తాడు. కానీ ఆ 9 గ్రంథాల్లో ఏం చెప్పాడు అనే దాని మీద ఒక సరైన వివరణ ఉండదు. ఈ తర్వాత ఈ గ్రంథాలు దేనికి, అవేదో నిధిలాగా ఎక్కడో భద్రపరుస్తారు. వీటిని భద్రపరచడానికి ఒక 9 మందిని నియమిస్తాడు ఆయన. ఈ 9 మంది వాళ్ళ తరతరాలు వీటిని పరిరక్షిస్తూ ఉంటారు. గ్రంథాలను పరిరక్షించటం అనేది ప్రోగ్రామ్గా ఉంటుంది వాళ్ళకి. ఈ గ్రంథాలన్నీ ఎవరి దగ్గర అయితే ఉంటాయో వాళ్ళు దేవుడితో సమానం అని ఇంకొక కథ నడుస్తుంది ప్యారలల్గా. ఈ 9 గ్రంథాలు తన దగ్గరే పెట్టుకోవాలని ఎవరో ప్రయత్నం చేస్తున్నారు అని ఒక సూచన. అందులో 8 గ్రంథాలు సాధించేసి 9వ గ్రంథం కోసం యుద్ధం చేస్తూ ఉంటాడు మంచు మనోజ్ క్యారెక్టర్. ఈ 9వ గ్రంథం అతను దక్కించుకుంటాడా లేదా అన్నది గొడవ. ఈ గ్రంథ చౌర్యాన్ని అడ్డుకోవటానికి ఒక మహాశక్తి ఉద్భవిస్తుంది. అది ముందుకు నడుస్తుంది, దీన్ని అడ్డుకుంటుంది అని ఒక ప్రిడిక్షన్ ముందే చెప్తారు. ఎవరు అడ్డుకుంటారు అనే పాయింట్ దగ్గర హీరోని ఎంటర్ చేస్తారు. ఇక అక్కడి నుంచి అతని చేతిలోకి ఒక ఆయుధం వస్తుంది. ఆ ఆయుధం పేరే మిరాయి. ఈ సినిమాకి టైటిల్ అదే. ఈ ఆయుధం ఎక్కడి నుంచి వస్తుంది? శ్రీరాముడి ధనుస్సు, కోదండం. దాని నుంచి ఈ మిరాయి అనేటువంటి వెపన్ ఇతని చేతిలోకి చేరుతుంది. అంటే అశోకుడికి రాముడికి లింక్ అయి ఈ కథ నడుస్తుంది. అయితే బౌద్ధానికి రామావతారానికి చాలా గొడవలు ఉన్నాయి. బౌద్ధం కథలు అంటే బౌద్ధ కథల నుంచి రామాయణాన్ని లిఫ్ట్ చేసి రాశారు అని చెప్పి ఒక ఆర్గ్యుమెంట్ ఉంది మన దగ్గర. ఇలా అశోకుడికి రాముడికి, అంటే అశోకుడు నమ్మిన ఫిలాసఫీకి రాముడిని ప్రమోట్ చేసిన ఫిలాసఫీకి మధ్య చాలా యుద్ధాలు జరిగినాయి భారతదేశంలో. కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. ఆ 2 క్యారెక్టర్లని కలిపి సినిమా ఎలా చేస్తారు ఒకే లైన్లో పెట్టి అనేది ఒక చర్చ. అయితే తీసే సినిమాలో కమర్షియల్ విలువలు ఎక్కువ ఉంటాయి. ఈ లాజిక్లు ఎవరు పట్టించుకోరు, ఈ తర్కంలోకి వెళ్ళరు. మాయాబజార్లో డైలాగ్ ఉంటుంది, రసపట్టులో తర్కం కూడదు అని. అలా ఇక్కడ కూడా తర్కం కూడదు అని అనుకుంటారు.
ఇక్కడ ఇంకొక ప్రధానమైన లోపం ఏంటంటే స్క్రీన్ ప్లేకి సంబంధించి హీరో క్యారెక్టర్ని ప్రాపర్గా వాడుకోలేదు ఆయన. అంటే ఆ క్యారెక్టర్ చాలా బబ్లీగా చాలా గొడవ చేయించవచ్చు ఆ క్యారెక్టర్తో, కానీ ఎందుకో ఒక పరిధిలో ఉంచేశాడు దాన్ని. బహుశా నేను అనుకోవటం ఇలా గతంలో చాలామంది చేశారు ఆ ధోరణిలో సినిమాలు, మనం కొంచెం డిఫరెంట్గా పెడదాము అనే ఆలోచనతో అది చేసుంటాడు ఆయన. సరే హీరో విషయంలో ఆయన రొటీన్ అయిపోతుందని అలా పరిధులు పెట్టి ఉండొచ్చు, కానీ విలన్ పరిస్థితి ఏమిటి? మనోజ్ క్యారెక్టర్, విలన్ క్యారెక్టర్ అంటే ఈ 8 గ్రంథాలు తన చేతిలో పెట్టుకుని 9వ గ్రంథం కోసం యుద్ధం చేసేటువంటి క్యారెక్టర్లో మంచు మనోజ్ కనిపిస్తాడు. మంచు మనోజ్ చాలా అద్భుతంగా చేశాడు, పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది అతనిది. అయితే కానీ సింగిల్ ఎక్స్ప్రెషన్తోనే నడిచింది సినిమా అంతా అని మాట్లాడుతున్నారు. సింగిల్ ఎక్స్ప్రెషన్ అంటే అంతకు మించి లేదు అసలు. అంటే అక్కడే ప్రాబ్లం, అంటే ఆ క్యారెక్టర్లో లోక కంటకుడిగా చూపించాలి అతన్ని. లోక కంటకుడిగా చూపించడం అనేది జరగలేదు అక్కడ. పైగా ఆ క్యారెక్టర్కి ఉన్నటువంటి ఫ్లాష్ బ్యాక్లో కొంచెం ఆ క్యారెక్టర్ మీద సింపతి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. లోక కంటకుడు అయితే అప్పుడు అతన్ని ఈ లోకరక్షకుడైనటువంటి రాముడి కోదండంతో అతన్ని సంహరించడం, అంటే రాక్షస సంహారం జరిగినట్టుగా జనం ఫీల్ అవ్వాలి. థియేటర్లో కూర్చున్న ఆడియన్స్ ఫీల్ అవ్వాలి. థియేటర్లో కూర్చున్న ఆడియన్స్కి అతని క్యారెక్టర్ మీద అంత కోపం వచ్చే సన్నివేశాలు ఏవీ లేవు అక్కడ. ఏది మనోజ్ క్యారెక్టర్ మీద కోపం వచ్చేటువంటి సన్నివేశాలు లేవు. అది ఒక లోపం సినిమాకి. అంటే వాళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ ఏమిటి, అసలు ఎందుకు ఘర్షణ పడుతున్నారు, ఈ 9 గ్రంథాలని కాపాడటం అనేది, దాంతో హీరో క్యారెక్టర్ని ప్రాపర్గా ఇది అంటే దాంతో అతను లింక్ అవ్వడం, ఆ లింక్ అయినటువంటి పద్ధతి కూడా చాలా యాంత్రికంగా ఉంటుంది. అలా స్క్రిప్ట్ వైపున చాలా గందరగోళాలు ఉన్నాయి ఈ సినిమాలో. ఇన్ని గందరగోళాలు ఉన్నప్పటికీ మనోజ్ క్యారెక్టర్ని ఇంకొంచెం ప్రాపర్గా డిజైన్ చేసుకుని ఉన్న, హీరో క్యారెక్టర్ని కొంచెం బబ్లీగా మార్చి హడావిడి చేస్తూ మధ్యలో ఈ ఎలిమెంట్స్ అన్నీ డ్రైవ్ చేసినా కొంత సినిమా గట్టెక్కి ఉండేది. అంటే పెద్ద విజయం సాధించేది. విజువల్గా బాగుంది అనేటువంటి మాట బయట నడుస్తోంది. అంటే ఎందుకు ఇలా జరిగింది అంటే ముందే ఈ సినిమాకి సంబంధించి ఒక మార్కెట్ ఉంది వాళ్ళకి. తేజకి ఒక మార్కెట్ ఉంది. మార్కెట్ అంటే ఇప్పుడు అది ఆ మార్కెట్ తరహాలో సినిమా తీయడం వరకు ఓకే, జనాల్లోకి వెళ్ళింది ఎంతవరకు? అంటే అతనికి ఆల్రెడీ ఇంత ముందు వచ్చినటువంటి హనుమాన్ అనే సినిమా ద్వారా క్రియేట్ అయిన మార్కెట్ని రీచ్ అయ్యేటువంటి ఒక సబ్జెక్ట్ కోసం వెతికారు వీళ్ళు. ఆ వెతికే క్రమంలో ఎక్కడో ఈ 9 గ్రంథాలు అశోకుడు అనే బిట్ ఒకటి రాసుకుని అక్కడి నుంచి ప్రతి సీన్ని ఎలా మలచాలి అనేది డిజైన్ చేసుకున్నారు. దాంతో ఏ సీన్కి ఆ సీన్ బాగానే తీశారు. టేకింగ్ చాలా బాగుంది, పెర్ఫార్మెన్సెస్ బాగున్నాయి, ఇతర టెక్నికల్ అంశాలు బాగున్నాయి, అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. కానీ వీటన్నిటికీ వెనకాల నిలబడి వీటన్నిటికీ దన్నుగా నిలబడాల్సినటువంటి సబ్జెక్ట్ లేదు అక్కడ. అలాగే హీరోయిన్ క్యారెక్టర్ని ఇందులో ఒక హీరోయిన్ క్యారెక్టర్ క్రియేట్ చేశారు, కానీ ఈ కథలో ఆ క్యారెక్టర్ని కూడా వాడుకోవాల్సిన పద్ధతిలో వాడుకోలేదు. అది ఒక రకంగా అంటే పార్ట్ 2లో దాని తాలూకా ఎక్స్టెన్షన్ ఉంటుంది అని భావించాడేమో తెలియదు. అదైతే ప్రకటించలేదు వాళ్ళు. ఈ సినిమాకి పార్ట్ 2 ఉంటుందనే మాట ఎక్కడ చెప్పలేదు. అంటే దీని రిజల్ట్ బట్టే ఉంటుందా? అది అంతే, ఏదైనా అంతే కదా. అంటే ఎందుకైనా మంచిదని ఒక లింక్ ఇస్తూ ఒక లీడ్ సీన్ ఒకటి పెట్టారు చివరిలో. అంటే ఈ మధ్య కాలంలో పాన్ ఇండియా సినిమాలన్నీ కూడా పార్ట్ 2కి ఒక అవకాశం తీసుకుని అప్పుడు వదిలేస్తున్నారు సినిమాని. ఆ లింకులో రానా కనిపించాడు. ఓకే, సో పార్ట్ 2 కనుక తీస్తే అంటే ఇది కమర్షియల్గా వర్కౌట్ అయితే పార్ట్ 2కి వెళ్ళిపోతారు. అయితే ఇందులో కిషోర్ తిరుమలని కూడా ఇన్వాల్వ్ చేశారంట దర్శకుడిని. నేను శైలజ ఈ దర్శకుడికి సంబంధించి ఇన్వాల్వ్ చేశారు పోలీస్ గెటప్లో అని మాట్లాడుతున్నారు. అవును, పోలీస్ గెటప్లో చేశారు. అదే చేశారు. తను కూడా ఆ క్యారెక్టర్ పరిధిలో చేశాడు. అదొక అంటే ఎంటర్టైన్ చేయాలి కదా జనాల్ని, ఆ ఎంటర్టైన్మెంట్ బ్లాక్లో వాడారు అతన్ని. అది కూడా ఒక పరిమితిలోనే నడుస్తుంది, ఒక పరిధికి లోబడే నడుస్తుంది. ఎందుకు అతనితో యుద్ధం చేయాలి,
అసలు అతను మొత్తం ప్రపంచానికి ఒక సమస్యగా మారాలి ముందు. ఏది మంచు మనోజ్ చేసిన క్యారెక్టరు ప్రపంచ సమస్యగా మారి ఆ సమస్యతో ఒక చిన్న కుర్రోడు తలబడుతున్నాడు అనే గనక క్రియేట్ చేసి ఉంటే అక్కడి నుంచి ప్రకృతి అతనికి మద్దతుగా నిలబడుతోంది అనే వైపు డ్రైవ్ తీసుకుని ఉంటే ఈయన పెట్టినటువంటి ఎలిమెంట్స్ అన్నీ ఈ ప్రయాణంలో భాగంగా వచ్చి కలిసి ఉంటాయి. అప్పుడు ఆడియన్స్ దాంతోపాటు ట్రావెల్ అయ్యేవాళ్ళు. ఎప్పుడైతే ఏ బ్లాక్ విడగొట్టుకుంటూ వెళ్ళిపోయారో, ఏ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్ అలా ముక్కలు కొట్టేశారో, సినిమా సగం అప్పుడే అది పోయింది. అందుకని సినిమా చూసొచ్చిన ప్రేక్షకుడు విజువల్గా బాగుంది అనే మాట నడుస్తోంది తప్ప ఎవరు కూడా ఇదేదో అద్భుతమైన సినిమా అని చెప్పే కండిషన్ లేకుండా పోయింది ఆ సినిమాకి. అంటే కనీసం ఎంత ఎఫెక్ట్ అవుతుంది అని కూడా ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారా సినిమాలో? ఒకవేళ అతను కనుక 9వ పుస్తకం దొరికితే మనోజ్ చేయబోయే విధ్వంసం 9వ పుస్తకాలకు సంబంధించి ఆ పుస్తకంలో ఆయన నిక్షిప్తం చేసినటువంటి జ్ఞానం ఏమిటి, అది ప్రపంచానికి తెలియాలంటే ఆ పుస్తకాన్ని తీసుకెళ్ళి ఎక్కడో భద్రపడిస్తే ఎలాగా? అది ప్రపంచంలో సర్క్యులేట్ కావాలి కదా, అదే నిధి కాదు కదా. కానీ దాన్ని ఒకవేళ బయటకు ప్రచురిస్తే అందరూ దాని యొక్క ప్రాపర్గా తెలుసుకుంటే అతను దేవుడిలా మారతాడు అనేదే కదా మెయిన్. ఎలా మారతాడు అనేది ప్రశ్న. ఎలా దేవుడు అవుతాడు దానికి సంబంధించిన ఏదో ఒక వివరణ ఉండాలి కదా. మధ్యలో రకరకాల వ్యవహారాలు తీసుకొచ్చారు. అగస్త్యముని క్యారెక్టర్ తీసుకొచ్చారు. ఆ క్యారెక్టర్ని బాగానే వాడే ప్రయత్నం చేశారు. జయరామ్తో చేయించారు ఆ క్యారెక్టరు. అలా కొంత ఇంట్రెస్టింగ్గా నడపడం కోసం ఒక ప్రయత్నం అయితే జరిగింది. అది ప్రయత్నం వరకే ఆగిపోయింది. శ్రేయ క్యారెక్టర్ కావచ్చు, ఇవన్నీ ఈ మదర్ సెంటిమెంటు దాని మీద కొంత వర్కౌట్ చేసే ప్రయత్నం ఒకటి చేశారు. కానీ ఏది కూడా ప్రాపర్గా జనాలకు రిజిస్టర్ అయ్యేలాగా నడవలేదు. అందుకని ఒక మిక్స్డ్ వ్యవహారం నడిచింది. గ్రాఫికల్గా ఎలా ఉంది సినిమా? టెక్నికల్గా చాలా బాగుంది. విఎఫ్ఎక్స్ బాగుంది, విజువల్గా చాలా బాగుంది. అంటే న్యాచురల్ లొకేషన్స్ని విఎఫ్ఎక్స్తో బ్లెండ్ చేసుకుంటూ వెళ్ళటం అనే టెక్నిక్ వలన ప్రేక్షకుడి కంటికి ఇబ్బంది ఉండదు. ఇందులో జరిగింది అదే. అంటే కన్నప్పలాగైతే కాల కన్నప్ప ధోరణి కూడా ఇదే. కన్నప్ప కూడా వాళ్ళు న్యాచురల్ లొకేషన్స్ని విఎఫ్ఎక్స్ని బ్లెండ్ చేసుకుంటూనే వెళ్ళారు. అయితే ఈ బ్లెండ్ చేయటంలో ఈ మధ్య తడబాటుకు గురైన సినిమా హరిహర వీరమల్లు. ఈ సినిమా ఆ పరిస్థితి కాదు. వీళ్ళు టెక్నికల్గా ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా చాలా ఖర్చు పెట్టారు, బాగా తీశారు. అంటే బాగా చేసిన చోట తప్పనిసరిగా అప్రిషియేట్ చేసి తీరాలి. పైగా దాన్ని నమ్మారు. ఆ కథని, ఆ పాయింట్ని విపరీతంగా నమ్మారు. ఆ నమ్మకం కనిపిస్తుంది టేకింగ్లో. కానీ దానిలో ఒక డొల్లతనం ఉంది. ఆ డొల్లతనం ఏంటంటే ప్రధానంగా భారతదేశంలో ఈ రెండిటి మధ్య ఒక వైరం ఉంది. రామ వర్సెస్ బౌద్ధ అనేటువంటి ఒక వైరం చాలా స్పష్టంగా ఉంది. సౌత్ ఇండియాలో ఇంకా ఎక్కువ ప్రాచుర్యంలో ఉంది అది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రెండింటిని మిక్స్ చేసి ఒకటే అనే పద్ధతిలో సినిమా తీసేయటం అనేది, పైగా జనాల్లో విపరీతంగా ఈ మధ్య కాలంలో బౌద్ధం, అలాగే అశోకుడి ఈ ఆత్మశోధన, ఈ యుద్ధానంతరం ఆయన అంతరంగ మథనాన్ని ఆత్రేయ గారు ఒక అద్భుతమైన నాటకం రాసి ప్రదర్శించినటువంటి పరిస్థితి. ఇన్ని విషయాలు అంటే ఇన్ని విధాలుగా ఈ చుట్టుపక్కల కథ అంతా ప్రజలకు తెలుసు. తెలిసినప్పుడు కొంచెం బాధ్యతాయుతంగా వ్యవహరించాలి సినిమా లైన్ అనుకున్నప్పుడు. ఆ గందరగోళం సినిమా త్రోఅవుట్ నడిచింది. వన్ టైం వాచ్ అని చెప్పుకోవచ్చు ఈ సినిమా. రైట్. అంటే తేజ కెరీర్ ఎలా ఉండబోతోంది? అంటే సబ్జెక్టులు ఎంపిక చేసుకోవడంలో ఇంకొంచెం, అంటే బడ్జెట్లు, ఇదేదో వేరే ప్రపంచం చూపించబోతున్నారు ఈ సినిమాలో, ఇలాంటి భ్రమల్లోకి వెళ్లకుండా, అంటే హీరో క్యారెక్టర్ ఎప్పుడైనా సరే నేల మీద ఉండాలి. సామాన్యులు కనెక్ట్ అవ్వాలి వాళ్ళతో, హీరో క్యారెక్టర్తో. వాళ్ళలో ఉండేటువంటి డ్రీమ్స్ హీరో క్యారెక్టర్ తీర్చుకుని వీళ్ళకి ఒక మోడల్గా కనిపించాలి. ఇదే ఫార్ములా కమర్షియల్ సినిమాకి, అదే ఫార్ములా. హీరో గారు చాలా డౌన్ ట్రాడెన్ పీపుల్తో కనెక్ట్ అయి ఉంటాడు. అది తోటరాముడు, పాతాళ భైరవి కావచ్చు,
రాఘవేంద్రరావు గారి డ్రైవర్ రాముడు కావచ్చు, ఏదైనా కానీ అతను పబ్లిక్కి రిప్రజెంటేటివ్గా ఉండాలి హీరో క్యారెక్టర్. అక్కడి నుంచి వీళ్ళల్లో ఉండేటువంటి డ్రీమ్స్ అన్నీ అతని ద్వారా తీర్చుకునే ప్రయత్నం వాడు జరుగుతుంది. అది ప్రాపర్గా వర్కౌట్ అవ్వలేదు ఈ సినిమాలో. అలాంటి కథలు ఎంచుకోవాలి అతను. అటువంటి కథలు ఎంపిక చేసుకుని కొంచెం కేర్ తీసుకుంటే, ఏదో రామాయణము ఇవన్నీ మిక్స్ అవుతున్నాయి దీనిలో, ఏం పర్వాలేదు, ఇది డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది ఈ సినిమా అనుకుంటే ప్రమాదం. అలాంటి ప్రమాదం జరిగింది. ఓకే. సో ఓవరాల్ కలెక్షన్స్ పరంగా ఎలా ఉంటుంది? కలెక్షన్స్ అంటే ఇది 2 weeks నడిచేస్తే అంటే 100 దాటుతుందా అనేది చూడాలి. అంటే పాన్ ఇండియా రిలీజ్ ఇది. హిందీ మార్కెట్లో కూడా పెర్ఫార్మెన్స్ మొదలైంది, అక్కడ కూడా రివ్యూస్ మొదలైనాయి, అక్కడ కూడా డిస్కషన్ మొదలైంది. ఏమిటి ఈ లింక్, ఏమిటి ఈ లింకేజ్ ఇవ్వటానికి ఇతనికి దోహదపడినటువంటి అంశాలు ఏమిటి అనే దాని మీద చర్చ మొదలైంది. అటు నుంచి కూడా రివ్యూస్ వస్తాయి కదా. అందుకని ఇది 100% విజయం సాధిస్తుంది అని చెప్పలేని పరిస్థితి. కంపారిటివ్గా 2 సినిమాలు రిలీజ్ అయినాయి, 2వ 3వ రిలీజ్ అయినాయి. కంపారిటివ్గా ఇది బెటర్ సినిమా. రైట్. ఎందుకంటే విజువల్ పరంగానే టెక్నికల్గా చాలా సౌండ్గా ఉంది సినిమా. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.